దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న గుండ్లం గ్రామాన్ని దేవుడు మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి యోహాను సువార్త 10:35 ఉంటుంది కదా, దాని ప్రకారం దేవుడు వచ్చి ఉన్నారు. మరి ఇర్మియా 17:16 ప్రకారం మా మధ్యన ఉన్నారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేనే ఆల్ఫాయు ఒమేగాను, ఒమేగాయు మొదటి వాడును కడపటి వాడును ఆదియును అంతమునై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు యుగాంతము వస్తుంది కదా, అంతము చేయడానికి మనం కొన్నిసారి చేసుకోవాలి ఇప్పుడు ఉపవాస దినాల్లో. కాబట్టి దేవుని ఆరాధిద్దాము ఆత్మతోను స్వచ్ఛంతోను.
13వ అధ్యాయము చూడండి, చక్కగా రాసుకోండి. ప్రతి ఒక్కరూ అచ్చ దినాల్లో ఉన్నాము. మనము ఏంటంటే మొదటి వాడును కడపటి వాడును ఆది అంతములైన దేవుడితో మనం ఇప్పుడు ఉన్నాము. కాబట్టి మన ప్రవర్తనని జాగ్రత్తగా ఉంచుకొని, ప్రసంగి 5:1 ఉంటుంది, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త. కాబట్టి ఎవరైతే ఆ ఆది అంతములై ఉన్న దేవునితో ఉంటారో వాళ్ళు జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఆమేన్. మన వస్త్రాలు పాపముతో నిండి ఉంటే మనం వెళ్ళలేము, శాపముతో నిండి ఉంటే మనం వెళ్ళలేము. ఈ అంచె దినాల్లో ఎత్తబడే సంఘంలో ఉండడానికి మా దేవుడు సంఘములతో ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చేందుకు యేసు అని నేను దూతను పంపి ఉన్నాను. గుంకులం దేశానికి, గుంకులం గ్రామానికి, భారతదేశంలో ఉన్న ఈ గుంకులం గ్రామానికి దేవుడు పంపి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, చూడండి, మందిరములో దేవుడు ఎలా ఉంటారు. మందిరములో ఒకసారి చూడండి వాక్యము. ఆది అంతమునైన దేవుడు ఎలాగ మనల్ని మందిరం నుండి మాట్లాడతారు. హగ్గయి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. దేవునికి మహిమ కలుగును గాక. మునుపటి మందిరము కన్నా మించినది. ఎప్పుడైతే మనము ఉపవాస దినాల్లో పరిశుద్ధంగా ఉంటామో తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు అంటున్నాడు కదా. వారు జీవవృక్షమున ఫలములు తినడానికంట గుమ్మములలో ప్రవేశిస్తాడు. మరి ఆ పట్టణంలో, పరిశుద్ధ పట్టణములు అనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆ వస్త్రములు ఉతుక్కున్న వారిని దేవుడు ఈ కడవరి మందిరములో యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది అని చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుని అనుగ్రహించదను. సమాధానం ఉంటుంది అనమాట. ఆ మహిమ ఎక్కడ ఉంటుందో ఆ మహిమ పరిచర్యలో దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుడు మరి దేవునితో మనము కలిసి ఉన్నప్పుడు, ప్రత్యేకంగా దేవునితో కలిసి మనం ఆయన యందు ఉన్నప్పుడు నా యందు మీరు మీ అందు నా మాటలుంటే మీరు ఏది అడిగితే ఇస్తానన్న దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత కూడిన సందేశము వస్తుంది. ప్రత్యక్షత ఆయనతో కూడినప్పుడు, ఆయనతో కలుసుకున్నప్పుడు. సాతానుతో కలుసుకుంటే రాదది. ఎందుకంటే దేవునితో కలుసుకోవడం కోసం మనం నేర్చుకుంటున్నాము. దేవునితో కలుసుకున్నప్పుడు, దేవుని ఆలయంగా ఉంచుకున్నప్పుడు దేవుని ప్రత్యేకతతో కూడిన సందేశం వస్తుంది. ఆ సందేశం ఏంటంటే మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. చూడండి ఒకసారి. అపోస్తుల పరిచర్య మరి అనమాట. అది అపోస్తుల పరిచర్య. ఇది విశ్వాసంను తయారు చేస్తుంది, శిష్యులు తయారు చేస్తుంది. అదే మరి గ్రేట్ కమిషన్ ఉంది కదా, మత్తయి 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల్లో సదాకాలము దేవుడు వాళ్ళతో ఉంటాడు అనమాట. వాళ్ళ సర్వలోకానికి, సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు మరి దేవుడి మాటలు వింటారు. నేను ఏ సంగతులు చెప్పానో అదే వాళ్ళు బోధిస్తారు అనమాట. కాబట్టి దేవునితో మనం ఏకంగా ఉండాలంటే ఉపవాస దినంలో మనం ఉపవాస దినము ప్రకటించండి అని చెప్తున్నాడు. వ్రత దినాలను మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నారు దేవుడు. మరి యోవేలు గారితో మరి మాట్లాడిన దేవుడు ఈ దినాన మనతో కూడా మాట్లాడుతూ మరి ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. దురాత్మలు వెళ్ళగొట్టాలని కోరుకుంటున్నారు. ఆయన్ని ప్రకటించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. మార్కు 3వ అధ్యాయంలో ఉంటుంది. 32 నుండి 34 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి.
కాబట్టి ఆయనతో మనం ఉండాలి. ఉపవాస దినాల్లోని మనం పరిశుద్ధపరచబడినప్పుడు ఆయనతో ఉంటాము, ఆయనలో ఉంటాం అనమాట మనము. అలాగా అపొస్తలుల బోధలో మరి అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు ఆ మేడగది అనుభవంలో అపొస్తలులు 2:3 ఉంటుంది. ఆ మేడగది అనుభవంలో ఆ క్రొత్త నిబంధన అనుభవం అనమాట. క్రీస్తుతో బంధము, క్రీస్తుతో మనము కలిసి ఉండేదన్నమాట. ఒకటి మనం కలిసి ఉండాలి, ఆయనతో కలిసి ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడా లేదా, నాలో ఉన్నాడా లేదా అన్నప్పుడు ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి అవిధేయత నుండి మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సరి చేసుకునే దినాలు కృప దినాలు. ఈ కృపకాలంలో మరి దురాత్మలను వెళ్ళగొట్టాలి. అనేక మంది మన మొక్కలమే మహిమ నుండి అధిక మహిమలోనికి రావడం కాకుండా ప్రతి ఒక్కరు కుటుంబంలోని, సంఘంలోని, దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఆ మహిమలోనికి రావాలని ఆయనను ప్రకటించాలి. ఆయన గురించి సాక్ష్యము మనం చెప్పగలిగి ఉండాలి. మన సాక్ష్యము పాడు చేసుకోకూడదు. ఆ సాక్ష్యాన్ని మనము చెప్పగలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ద్వారా, ఎందుకు సాక్ష్యం కృప ద్వారా ఇస్తారంటే, ఆ సాక్ష్యము మనకు అర్హత లేకపోయినా మనకు ఎందుకు ఇస్తారంటే, ఆ సాక్ష్యము ద్వారా ప్రకటించినప్పుడు దేవుడు మహిమపరుస్తాడు. నా జీవితంలో అలాగే చేశాను. నేను వైజాగ్ నుండి విజయనగరం వచ్చేసరికి ఆ మాస్ ఏరియాలో దేవుడు ఒక మహిమను నా మీద కుమ్మరించి, నేను దేవునికి లోబడినప్పుడు దేవుడు మహిమను మన మీద కుమ్మరిస్తాడు. దేవుని బిడ్డ, నా పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి మనము పిరికి గల ఆత్మను పొందుకోలేదు, కానీ పుత్ర ఆత్మను మనం పొందుకున్నాము. కాబట్టి ఆ దేవుని ఆ ఉపవాసం కూడా వాళ్ళు చేయగలరు. లేకపోతే 40 దినాల అని ఊరుకుంటారు. అలాంటి వారు ఒక 2-3 రోజులైనా చేయండి, ఒక పూటైనా చేయండి. మీ మనసునైనా ఉపవాసంలో పెట్టుకోండి. శరీరం బలహీనంగా ఉన్నదేమో, ఏదో విధంగా దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. ఏది చేసినా సరే దేవుడు నీతో ఉన్నాడా లేదని గమనించుకోవాలి. ఏదో నామకార్థంగా చేసేసి అనారోగ్య పాలు అవ్వడానికి కాదు ఈ ఉపవాసము. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని ప్రకటించి స్త్రీలు అంటే గొప్ప సైన్యంగా ఉన్నారని చెప్తున్నది వాక్యము. కీర్తనల 60:11 వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి రోమపత్రిక 1-2 వచనాలు మరి ఫీబేతో ఏం చేశారు, పౌలు గారు ఒక లెటర్ని పంపించారు రోమ ప్రభుత్వానికి. మరి స్త్రీలు చాలా బలహీన ఘటన కాబట్టి అయినా సరే దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీన దేవుడు ఎంచుకున్నాడు అనమాట. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు, ఆత్మ లేనివాడు నావాడు కాదని అందుకే దేవుడు కన్ఫామ్ గా చెప్తున్నాడు. దేవుడిని ఫస్ట్ దేవుని ఆత్మను పొందుకోవాలి. అగ్ని జ్వాల అంటే ఆత్మతో నింపబడాలి. దేవుని బిడ్డ నువ్వు దిగుబాటు చేసుకోవాలి. ఎవరితో నువ్వు సమాధానంగా లేవో వాళ్ళని క్షమించమని అడగాలి. కాబట్టి సేవకులతోనూ సంఘంతోనూ నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన స్త్రీలాగా నువ్వు ఉండాలి, సైన్యంలాగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇర్మియా 9:17 రాగున చేయు స్త్రీలను పిలవనంపండి అని ఆర్డర్ వేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇర్మియా గారు దేవుడుండి 9:17 అలా నీళ్లు కుమ్మరించినట్టు రేయి మొదటి చామన విలాప వాక్యాల్లో ఉంటుంది. అలాగ మనం మన హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించాలి. అటువంటి ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి ఒకసారి ఇర్మియా 9:17 చూద్దాం. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 9:17 నుండి చదువుదాము. ఒకసారి తీయండి మీ బైబిళ్ళు, అందరు బుక్స్ తీసి రాసుకోండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు, ఎక్కడ ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాడు. మీకోసమే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ అంచు దినాల్లో ఆది అంతమునైన దేవుడు ఆ పరిశుద్ధ పట్టణంలో వృక్షములకు హక్కు గలవారే, హక్కు సంపాదించుకునే దినాల్లో ఉన్నాము. ఉపవాసం ఆ విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి మరి ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు మీ వస్త్రాలు ఉతుక్కోమంటున్నారు దేవుని బిడ్డ. ఉతుక్కోవడానికి కొన్ని టూల్స్, ఉతుక్కోవడానికి మనకు సబ్బు, నీళ్ళు ఇవన్నీ కావాలి కదా. అలాగా ఇప్పుడు ఇర్మియా గారు 9:17 నుండి చూద్దాము. ఒకసారి చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడో ఆలోచించుడి. రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన
కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్ప నుండి నీళ్లు వెలుగున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఆమేన్. రోదన ధ్వని చేసే సమయం ఇది. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి తిని పడుకోవడం కాదు, అందరికి చెప్పుకునేది కాదు. ఇది రహస్యమందు దేవుడు చూడాలి మన హృదయాలు నీళ్లు కుమ్మరించబడుతున్నాయా లేదా. త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసపోతే సిగ్గు నుండిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసిన వచ్చనే అని సియోనుతో రోదన ధ్వని వినబడుచున్నది. సియోనులో రోదన ధ్వని వినబడుతుంది. ఎందుకంటే విడిచిపెట్టి వెళ్ళిపోయారు సంఘాన్ని సేవకులను విడిచిపెట్టి. కాబట్టి స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గా ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పించుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అని చెప్తున్నారు. వీధుల్లో ఎందుకు నేర్పించమంటున్నారంటే, వీధుల్లో ఏం జరుగుతుందంటే ఆ పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటిగా మరణము మన కిటికీలను ప్రవేశిస్తుంది. కిటికీలు కూడా ప్రవేశిస్తుంది అంట. నువ్వన్నీ పనిచేసుకొని ఉన్నాను, ఏం పర్వాలేదు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నువ్వు రోదన చేయాలి. ప్రతి నీ కోసము, నీ బిడ్డల కోసము, దేశం కోసము. అనేక మంది దేవుడు లేక నశించిపోతున్నారు. మనకైతే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడిని తీర్పులో లెక్క అడుగుతారు. దౌడ సింహాసనం తీర్పు దగ్గర దేవుడు లెక్క అడుగుతాడు. చనిపోయిన వాళ్ళని బ్రతుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని నిలబడతారని మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, మీరు వినకపోతే డిస్క్రిప్షన్ లో చూడండి. ఎంచ దినాల్లో వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేవుని రాజ్యానికి కుక్క కక్కింది తింటారు కదా. కుక్క కక్కింది తినడం అంటే కుక్క అని కాదు, దానికి అర్థము చేసిన తప్పే చేసిన వాళ్ళని కుక్కగా పోలుస్తున్నారు. వాళ్ళు దుష్ట బోధకులు అని ఉంది వాక్యము. మరి కాబట్టి ఆ బోధ వింటున్న వాళ్ళు మరి పరిశుద్ధాత్మను పొందుకోకుండా, పిలుపు దర్శనం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, డబ్బులు ఉన్నాయి కదా అని ఒక బిజినెస్ లాగా చేసేది కాదు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారకులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపుతుంటాడు. అందుకనే మనం ఏం చేయాలి? ఈ రోదన విద్య చెయ్యాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్త్రాలు ఉతుక్కోవాలి. అందుకనే ఒక సంఘం గురించి చెప్పింది కాదు, సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసను నేను నా దూతను పంపి ఉన్నాను అని చెప్తున్నారు. దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధులు ఎంచుకొని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దూతలాగా సేవకులు పంపిస్తారు. ఆ దూతలుగా ఉంటారని మన వాక్యం చెప్తుంది. హెబ్రీలు 1వ అధ్యాయంలో ఉంటారు ఆ మాట. వాళ్ళ సేవకులను అగ్ని జ్వాలలుగాను, మరి వాళ్ళని నా సేవకులు దూతలుగాను నేను వాడుకుంటానని దేవుడు నేను మెసేజ్ చెప్తున్నప్పుడు జలగుడ్డలో అలాగే నన్ను చూపించారు. మెసేజ్ చెప్తున్నప్పుడు దేవుడు నాకు అంతవరకు ఈ విషయాలు తెలియవు, వాక్యం కూడా నాకు రాదు. నేను దేవునికి అంకితమయ్యి, దేవా నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను, నా భక్తి నేర్పించు అన్నప్పుడే దేవుడు నేర్పించాడు ఈ విషయాలు. కాబట్టి దేవుడు నేర్పించిన విషయాలు మనము దేవుని దూతలుగా ఉండాలి. తన దూతల వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. అలాగే కీర్తన 104:4 వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. పరిచారకులు కూడా దూతలాగా అగ్ని జ్వాలగా ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలం అంటే ఆత్మను అపోస్తలులు 2:3 ప్రకారము పొందుకున్నారు. అటువంటి అగ్ని పరిచయం దేవుడు మనకి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మనము కూర్చొని పడుకొని ఉండే దినాలు కానే కాదు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచాను. కాబట్టి ఆత్మీయ నేత్రాలు అనేవి మనకి పని చేయాలి. నువ్వు చీకటిగా నువ్వు టీవీలు, సెల్ ఫోన్లు చూసుకొని మెసేజ్ చెప్పడం అలాంటి పిచ్చి పనులు మానేయాలి. నువ్వు సువార్త చేయడం మానేయాలి. అలాంటివి మానేయాలి. నువ్వు సువార్తకు పనికిరావు, దేవునికి పనికిరావు. దేవుని దూత దగ్గర దెయ్యంలాగా ఉన్నట్టు లెక్క. కాబట్టి దేవుడు ఆత్మ ప్రత్యక్షతను దేవునాత్మ పొందుకొని ఆత్మ ప్రత్యక్షత మనకు రావాలి. ఆ ప్రత్యక్షత కూడిన వాక్యము మనం పొందుకోవాలి. కాబట్టి మత్తయి 6:22 మీరు నన్ను దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేడగా ఉంటే నీ శరీరం అంతయు
వెలుగుమయమే ఉంటుందట. నీ కన్ను తేటగా లేకుండా నువ్వేంటి చూస్తున్నావు, దేనికోసం ఎక్కువ ఆశపడుతున్నావు, ధనాపేక్షతో నువ్వు అన్ని కొనుక్కొని ఉంటున్నావా, అంత రేషన్ అంతా నీ ఇంటి నిండా ఫుల్గా పెట్టుకొని నీకేది కావాలో అన్ని కూడా నీ రాజ్యం కట్టుకోవడానికి ఏమి తిందమా, ఏం త్రాగమో, ఏం చూపించడం, దీనికోసం నువ్వు పరిగెడుతున్నావు. దేవుని బిడ్డ ఎంత చెప్పినా లోబడిన వారికి శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఉపవాసం ఉండి రండని మరి యోవేలు గారు చెప్తున్నారు. కాబట్టి మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు ఈ ఉపవాస దినాల్లో. ఆమేన్. ఇర్మియా గారు చెప్తున్నారు 29:3 మీరు నన్ను వెతికిన యెడల, దేన్ని వెతికితే మీకు అదే దొరుకుతుంది. దేవుడు వెతికితే దేవుడు దొరుకుతాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, ఏ విషయాల కోసం నువ్వు వెతుకుతున్నావు, ఏ విషయాల కోసం నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయాల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, అవన్నీ ఇక్కడే ఉంటాయి. భూ సంబంధమని తాత్కాలికమైనవి, కానీ ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత కూడిన ఉపదేశము నువ్వు చెప్పగలిగి ఉండాలి. దేవునితో నువ్వు కలుసుకోవాలి. అంతేగాని మరి వేష్యతో కలుసుకునేవాడు వేష్యతోనే ఉంటాడు. వేష్య అంటే ఏంటి? వేషధారణగా ఉన్నవాళ్ళు వేష్యనే. మరి 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ నుండి మీరు చదివితే దేహము దేవుని ఆలయమే ఉందని. సంఘానికి ఏంటంటే శిరస్సుగా ఆయన ఉంటే వేష్యతో కలుసుకోకూడకుండా మనం దేవునితో కలుసుకున్నప్పుడు మనకి ఆత్మ ప్రత్యక్షత కూడిన ఉపదేశము అర్థమవుతుంది దేవుని బిడ్డ. కాబట్టి మనం ఏంటంటే ఆయన గుమ్మముల గడియలు బలపరుచున్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్. మీ పిల్లలు ఆశీర్వదించబడుగాక. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? నా పిల్లలు నాశ అని ఏడ్డం కాదు, కానీ ముందు ఈ పనులు చేయాలి. నువ్వు కరెక్ట్ గా లేకపోతే 1000 తరాల వరకు దీవెన ప్లేస్ లో 3-4 తరాల వరకు తండ్రుల దోష కుమారుల మీద తెప్పిస్తాను అంటున్నాడు. ముందు వెనక ఆలోచిస్తారు భూ సంబంధమైన విషయాల్లో, కానీ పరలోక సంబంధమైన విషయాల్లో, దేవుడి విషయాల్లో మాత్రం పక్కన పెట్టేసి మొక్కుకొని వచ్చేసింది కాదు. ఇది దేవుని మాటలు సత్యం గలమైనవి, అది బండను బద్దలుపరుస్తాయి. దేవుని అగ్ని వంటి మాటలు, అగ్ని దేవుడు ఈయన దహించే అగ్నే ఉన్న దేవుడు అనమాట. కాబట్టి ఆయన ఆది అంతమనే ఉన్నాడు. ఎంచు దినాల్లో యుగాంతము రాకపోతుంది అని ఎంత వైరల్ అవుతున్నా అది చాలా తక్కువగా తీసుకుంటున్నారు. చాలా మందికి అది తెలియని ప్రజలకి ఇవి చెప్పి ప్రకటించాలి. శ్రమంలో విధేయత వస్తుంది అనమాట. ఈ శ్రమంలోనే విధేయత వస్తుంది. మరి దేవుడి శ్రమ దినాలు అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఈ శ్రమ దినాలు అంటే మనకేం శ్రమ లేదు. మనం దేవుడు మన కోసం శ్రమ పడ్డాడు. అయినా ఉపవాసం అంటే నీకు శ్రమ అని అనుకుంటున్నావేమో, కానీ అది చాలా సంతోషమైన విషయం. ఇతరులను రక్షించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లు నీవు ఇష్టపూర్వకంగా సేవ చేయమని చెబుతున్న మంచి సమయం అన్నమాట. ఇది శ్రమ దినాలు కాదు దేవుని బిడ్డ, సంతోషకరమైన దినాలు. నీకు ఏ శ్రమైనా ఉందనుకో, దేవునికి విధేయత చూపించకపోతే నీకు విధేయత వస్తుంది. శ్రమ అంటే మరి ఏదో ఒక దేవుడు శోధన పెడతాడు, ఏదో ఒక పనిష్మెంట్ లా పెడతాడు. అప్పుడు నువ్వు ఉపవాసం ఉంటావు కదా, ఆ శ్రమలో నిన్ను విడిపిస్తాడు అనమాట. దాన్ని శ్రమ దినాలు. ఆ శ్రమంలో నుండి విధేయత అనేది ఘనత వస్తుంది అనమాట. ఘనత వస్తుంది. ఆ విధేయత నువ్వు చూపిస్తే నీకు ఏ విషయంలో నీ పరుగు పోతుందని బాధపడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నాకు ఇలాగా నేను మాట వినక నా జీవితం ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నావో, ఆ విషయాలన్నింటి నుండి కూడా దేవుడు విడుదల చేస్తాడంటే 1 పేతురు 4:1 కాబట్టి మనం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దేవదూత కాపులు ఉండి వారిని రక్షిస్తుంది. నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ గ్రామాన్ని రక్షిస్తుంది దేవుని బిడ్డ. అది నువ్వు గట్టిగా చెప్పగలిగి ఉండాలి. నువ్వు మహిమకరమైన పరిచయం, మహిమకరమైన వాక్యము, నువ్వు ఆ దేవుని యొక్క ప్రత్యక్షతని నువ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ ప్రత్యక్షత పొందుకోవాలి. కొరింథీ పత్రికలో ఉంది 1 కొరింథీ 12:7 ఆత్మ ప్రత్యక్షత ఏంటంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. నీకు బుద్ధి ఉంటుంది. వాక్యం ఏ వాక్యం బుద్ధి అయినది అని. బుద్ధికరమైనది ఏంటి, సత్యమైన బోధ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలేంటి, అపోస్తుల బోధ అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. పాటికి మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటో, మరి వ్యర్థమైన ఆరాధన ఏంటో, నీ హృదయం దూరంగా ఉందనుకో నువ్వు వ్యర్థమైన ఆరాధనలో ఉన్నట్టు లెక్క. కాబట్టి దేవునికి ఇష్టమైన వారికి దేవుడు ఏం చేస్తారు? బుద్ధి జ్ఞానము ఇస్తాడట. విశ్వాసమును, మరి స్వస్థపరిచే వరాలు, అద్భుత కార్యాలు చేసే శక్తియు,
6 ప్రవచన వరమును, మళ్ళీ 7వది ఏంటంటే ఆత్మల వివేచన వరము. అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి ఏ ఆత్మలో మీరు ఈ అంచె దినాల్లో మీరు గమనించండి అని ఉంది కదా. 1 యోహాను 4:1 పరీక్షించుకోండి అని ఉందా. 1 యోహాను 4:1 నువ్వు పరీక్షించుకుంటావు ఈ అంచె దినాల్లో, ఆలోచించు. కాబట్టి దాన్ని ఏమంటారు మరి ఆత్మల వివేచన వరం. అది నాకు ఈ భక్తి నేను ఫాస్టింగ్లో నేను ఉన్నప్పుడు, సేవకు ముందు 60 రోజులు ఉన్నప్పుడు ఏకాంతంలో, అప్పుడు ఆ వివేచన వరం దేవుడు ఇచ్చాడు. ఈ వరాలన్నీ అక్కడే నాకు దేవుడు ఇచ్చారు. నేను దేవుని దగ్గర ఉపవాసంలో కూర్చున్నప్పుడు 1999లో ఇచ్చారు. అటువంటి ఏరియాలో నన్ను పంపించాడు. ఎక్కడైతే అటువంటి వారు ఉన్నారో అటువంటి ఏరియాలోనే దేవుడు నన్ను నడిపించారు. 8 ఏరియాల్లో నడిపిస్తున్నారు. అందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక. మన సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. మహిమ నుండి అధిక మహిమలోకి దేవుడు తీసుకెళ్తాడు. పని చేస్తుంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నాకు అప్పుడే ఈ వరాలన్నీ సమృద్ధిగా ఆన్ చేస్తూ ఉంటాడు. సేవలోకి వచ్చామో ఆన్ చేస్తూ ఉంటాడు ఆయనకి నా బిడ్డకి ఏంటి కావాలి, ఎంత మహిమ ఉండాలి, ఎలాంటి వాక్యం ఉండాలి, అన్ని కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లేకపోతే నేనైతే ఏం చెప్పలేదు. నాకు తెలియదు ఇవన్నీ కూడా. అది మీకు కూడా తెలుసు ఎలాగ నేను చెప్తున్నాను అనే విషయం. నానా విధముల భాషలకు అర్థాలు చెప్పే శక్తి, ఆ అర్థం కూడా తెలిసిపోతూ ఉంటది. ఆ భాషల వరమే మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తుంది. అది మనము ఆత్మ ప్రత్యక్షత అన్నమాట. ఆ ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఒకడు కీర్తనలు పాడవలని ఉన్నాడు, ఒకడు బోధింపు వల్ల ఉన్నాడు అని చెప్తున్నారు. 1 కొరింథీ 14:26 ఒక్కొక్కరికి దేశ శరీరంలో అవయవాలుగా నువ్వు ఏసైతో కలుసుకున్నప్పుడు ఆత్మ ప్రత్యక్షత కూడా, ఉపదేశం వచ్చిన దగ్గర నువ్వు పని చేస్తావు. నువ్వు వాక్యం చదవలేదు, వినడానికే నీకు అర్థం అవ్వట్లేదు. వాక్యం చదవడానికి ఒళ్ళంతా బద్ధకమే, రాసుకోవడానికి ఇంకా బద్ధకం. చదువు ఎందుకు ఇచ్చాడు? డబ్బు సంపాదించుకోవడానిక, డబ్బులు లెక్కెట్టుకోవడానికి, దానికా ఇచ్చాడు. దేవుడు ఊరుకోడు. జాగ్రత్త, దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. జాగ్రత్త, నువ్వు వాక్యం రాసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. అప్పుడే దేవుని కుమారులు కుమార్తెల నుండి రోమా 8:14 వాక్యం వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగునది. తెలివి లేని వాళ్ళకి తెలివి కలిగిస్తుందట. తెలివి తెచ్చుకోమని దేవుడు నిన్ను బతిమలాడుతున్నాడు. ఈ కృపకాలంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. ఇది మనుషుల మాటలు అనుకుంటున్నావు కానీ దేవుడి మాటలు మరి. కాబట్టి జ్ఞానము గల కన్నులు ఏంటంటే దేవుడిస్తాడు. జ్ఞానం గల కన్నులు. ఆ కన్నులు, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయిట. తలలో నేను ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన దేవుడు నమ్ముకోలేదు కానీ నా మనసు నన్ను నడిపిస్తుంది అన్నది. హిందువుడు, ఆయనకేమి తెలియదు కానీ మంచి ఆర్టిస్ట్. సరిగ్గా నేను ఏదైతే నేను ఆర్ట్ వేయాలనుకుంటానో, ఆయన సిబిఐ ఇన్స్పెక్టర్. ఆయన ఏమో ఒక షాప్ పెట్టుకున్నాడు. అంటే ఆర్టిస్ట్కి ఒక దేవుడు వరం ఇచ్చాక అది ఆ వరము ఏంటంటే ఆ టాలెంట్ వాడుకోవాలనే ఆశ ఉంటుంది. కాబట్టి దానికి ఏమో రిటైర్మెంట్ ఇచ్చి ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు. ఎవరికైనా ప్రజలకి ఏదైనా అటువంటి బాధలు ఉంటే వెంటనే డ్యూటీలో ఉన్నట్టు ఎలాగెళ్తాడో అలాగే వాళ్ళు ఆదుకుంటాడు. అది దేవుడి మనసు కదా. ఆ దేవుని మనసుతో ఉన్న ఆయన మాట చెప్పాడు నాతోటి. ఇక్కడ తలలో జ్ఞానికి ఏటుంటుందంట, తలలో. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. ఇక్కడ పెట్టుకుంటాడట. అది ఏదైతే నేను ఆర్ట్ వేయాలో ఇక్కడ పెట్టుకొని నేను ఆర్ట్ వేస్తానండి. సరిగ్గా ఫోటో ఎలాగుంటుందో ఫోటోకు మించినట్టు వస్తుంది అతను ఆర్ట్. అంత కరెక్ట్గా చక్కగా వేస్తాడు అనమాట. అలాగా దేవుడు ఏంటంటే మతం కులం భేదం లేదు ఇక్కడ. దేవుడు అందరిలో ఉంటాడు. కానీ అది గ్రహించలేని పరిస్థితుల్లో మనం అటువంటి వారికి ప్రార్థన చేయాలి. వాళ్ళని దేవుని రాజ్యానికి తీసుకునే బాధ్యత మనకు అప్పచెప్పాడు. ప్రసంగి 2:14 ఉంది. దేవుని బిడ్డ ఎఫ్ఎస్సి 1:15 కూడా మనోనేత్రాలు దయచేయండి అని మనం అడగాలి. మనోనేత్రాలు తెరబడాలి. లేకపోతే గుడ్డు భక్తులను గుడ్డోడికి త్రావ చూపించలేడు కదా. వాళ్ళిద్దరు కలిసి గొంటలో పడతారు. జాగ్రత్త. అందుకని మనం ఉపవాసములు దానికోసం ఉండాలి కానీ మరి శారీరకమైన ఉపవాసాలు చేయకూడదు. కాళ్ళప్పుడు వచ్చేస్తాయి, నీరసం వచ్చేస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి 40 రోజుల్లో. అటువంటివి చేయకపోవడమే మంచిది. కాబట్టి దేవుడు మనకి ఆయన వాక్యమైన దేవుడు మనలో ఉన్నాడా లేదా ఫస్ట్ చెకప్ చేసుకోవాలి. వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి నీకు వాక్యం గుర్తుంటుందా లేదా, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే నీకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. 1 యోహాను 1:9 నేను పరిశుద్ధపరుస్తాడు.
10వ వచనంలో నీకు వాక్యం సమృద్ధిగా నీ ఒంటిలో నిలబడుతుంది. వాక్యం గుర్తులేదనుకో, మన దేవుడు లేనట్టు ఇవన్నీ చేసినా, నువ్వు దేవుడిని ఆరాధించినా, ఎన్ని పనులు చేసినా అది వ్యర్థమే. దేవుడు లేకుండా అలాగ చేయకూడదు. కాబట్టి వాక్యం అనే దేవుడు ఏంటి? కృపాసత్య సంపూర్ణుడే, శరీరధారియే, మన మధ్య నివసిస్తున్న దేవుడు అనే వాక్యాన్ని ఒంటిలో పెట్టుకోవాలి. ఒంటిలో నీకు గుర్తుంటుందా లేదా? ఆ ఒంటిలో పెట్టుకున్నప్పుడు అది నడిపిస్తుంది. నువ్వు క్రియలు చేస్తున్నావా లేదా? వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదా? నా చుట్టూ గీత గీసుకొని గీత దాటి నేను వెళ్ళను, నా ఇష్టం వచ్చినట్టుకి వెళ్తానని సుబుద్ధి మీద ఆధారపడుతున్నావా? రోమ 3:5-6-7 వచనాలు ఉంటుంది కదా. ఎవరైతే ఆ స్వబుద్ధి మీద ఆధారపడతారో వాళ్ళ మార్గాలు ఎప్పటికీ కూడా సరళం అవ్వు. ఎవరైతే ఆయన స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ మార్గాలే సరళమవుతాయి. కాబట్టి మరి దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ లో మరి దావీదు భక్తుడు, మరి అక్కడ అనేకమైన భక్తులు, సంసన్ గారు, సాల్మన్ గారు, వీళ్ళందరూ ఎందుకు పాపం చేశారు అనుకొని వాళ్ళలా బతికేస్తున్నారు. కాబట్టి అక్కడైతే దేవుని ఆత్మ వచ్చి వెళ్ళిపోతూ ఉండేది. కానీ దేశం చనిపోయాక నిత్యం ఉండే ఆత్మని మనం మేడగదిలో పొందుకున్నాం. దేవుని నామమునకు స్తోత్రం. అలా మనం పొందుకున్నాము. మరి పేతురు కూడా 3 సార్లు అబద్ధం ఆడతాడు, కోడుకు ఇంక ముందు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ మేడగదిలో ఆయన నీడ పడితే స్వస్థతలు జరిగాయి. పేతురు యోహాను ప్రార్థన చేసినప్పుడు కుంటున్నాడు, దిగ్గుమని లేచి 3 గంటల టైంలో నడుచుచు దేవుని స్తుతించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి చెందారు. ఆలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అటువంటి ఆత్మ దేవుడు మీకు ఇచ్చునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దేవ దర్శనం కలిగి మనము దేవుని మాటలు అన్ని కూడా మనం ఆ విధంగా మనం బోధించాలి. మరి ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, ఆత్మ ద్వారా, అపోస్తుల బోధలో అటువంటి ఆత్మ ద్వారా ఎఫెసీ 4:13 ఉంటుంది కదా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే నియమిస్తాడు, 5 నియమిస్తాడు. అటువంటి ఆత్మతో మనం ఏంటంటే పెంతెకొస్తే అనుభవంలో పరిచర్య, దేవుడు బయలుపరిచే పరిచర్య అనమాట. ఎక్కడో నేర్చుకున్నది కాదు, దేవుని దగ్గర నుండి నేర్చుకున్న పరిచర్య అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అసలు 3:6-7 వచనం అన్ని జనులకి మనము కూడా అన్ని జనులుగా ఉండి మనము నశించిపోతున్న మన దేవుడు వెతికి రక్షించుకున్నాడు కదా. మనము అన్ని జనులకి వెలుగుగా ఉండాలి, పిరికితనంగా ఉండకూడదు, పిరికి వారిగా ఉండకూడదు. దేవుడు కూడా ఒకసారి ఆలోచించి పిరికితనంలో ఉన్నామేమో ఒకసారి మనం అన్యులు. కాబట్టి ఆ 9-10 కూడా ఏముంటుందంటే సమష్టిగా మనం అందరూ కూడా మనకి అపోస్తలుల 2వ అధ్యాయంలోనే ఉంటది. అక్కడ మేడగద అనుభవంలోని అందరూ కూడా సమిష్టిగా పంచుకున్నారు. వారు కలిగినంతా కూడా ఇచ్చేశారు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అది మనకి దేవుడు ఇచ్చిన పరిచర్య. నీకు ధనాపేక్షతో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు నేను. హెబ్రీ పత్రికలో ఉంటది కదా. మరి అలాగా ఆయన విడిబడు ఎడబాడు అని ఉంది. అతృప్తి లేని వారికి ఎంత అయినా సరే వాళ్ళకి చాలదు. దేవుని డబ్బులు దొంగిలిస్తారు, మనుషుల డబ్బులు దొంగిలిస్తారు. ధనాపేక్షతోటి మరి అలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా సంఘాన్ని పట్టించుకోవాలి. సంఘం అంటే దేవుని శరీరము. నువ్వు దేవుని శరీరం పట్టించుకోకుండా నీ శరీరం కోసం పట్టించుకుంటున్నావు. అది చాలా తప్పు, అది చాలా నేరం, అది శాపగ్రస్తులు అంటున్నారు. కాబట్టి 2వ కొరింథీ మరి సన్నిధిలో ఆహారం ఉండేటట్లు నువ్వు అవి అన్ని కూడా సంఘము పోషించబడ్డానికి దేవుడు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అక్కడ తీసుకురావాలి నువ్వు. ద్వితీయోపదేశకాండం 12-13 ఉంటుంది. దేవుడు అక్కడికి తీసుకొని రమ్మంటున్నాడు. మలాకి 3:10 ఉంటుంది. మలాకి 3:9-10 వచనాల్లో ఉంటుంది ఆ వచనాలు. కాబట్టి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించాలి గాక. యేసునామమున నూతన సృష్టిగా మీరు మార్చబడను గాక. గలతీ 2:20 ప్రకారం మీరు మరి నూతన సృష్టిగా మీరు మార్చబడాలి గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా అగ్ని జ్వాలలంటూ కన్నులు గలవాడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మరి ఆది అంతములైన దేవుడు జీవవృక్షములకు హక్కు గలవారే మనం ఉండడానికి, ఆ గుమ్మముల్లో ప్రవేశించడానికి దేవుడు ప్రవేశించిన తమ వస్త్రములు ఈ విధంగా ఉతుక్కోవాలి. మన వస్త్రాలు ఆ విధంగా ఉతుక్కోవాలి. కాబట్టి 2 కొరింథీ 3:7 పాతని మరి పాతని
పాత నిబంధనలో ఎలాగైతే వాళ్ళు తప్పులు చేశారో అలాగే నేను చేస్తాను అనే బోధ నుండి విడుదల ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రాణం పెట్టిన దాని కారణం ఏంటంటే మన కోసం తప్పులు అస్తమాటికి అలాగే చేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోతాం, అలాగే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆయన క్షమించే దేవుడు, కనికరించే దేవుడు ఆ టైప్ లో ఉండకుండా పాపం అనేది దగ్గరికి రాకూడదు. దుష్టుడు ముట్టకుండా, పాపం దగ్గరికి వస్తే దుష్టుడు నేను ముడతాడు. దోమలన్నీ నీ చుట్టూనే కుట్టుతూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అలాగే ఎన్ని పంపించాడు కప్పలు, మరి దోమలేంటి, మరి అనేకమైన పంపించాడు దేవుడు. అవన్నీ కూడా నీ దగ్గరికి రావడానికి కారణం అదే. కాబట్టి అటువంటి విషయాలన్నీ కూడా దూరం పెట్టి 2 కొరింథీ 3:7 ఉంటుంది. పరిచర్య అంతా కూడా మరి దేవునికి ఈ నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మహిమను పొందుకుంటూ దేవునికి ఇష్టమైన పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు. అన్ని భాషల ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు మనకి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ, మహిమతో నింపబడిన ఆత్మ అలాగా దేవుని రాజ్యానికి నడిపిస్తుంది అనమాట. మరి అంచె దినాల్లోని మరి ఆది అంతలో ఉన్న దేవుడు మనకి రాబోయే సంగతులన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు. ఏవి ఫేక్ న్యూస్ లో ఏవి అబద్ధాలు చెప్తున్నారో, అనేకమైన అబద్ధ బోధకులు చెప్తున్నప్పుడు నీ జ్ఞానం వస్తుంది. అటువంటి వారిని దగ్గర నుండి తొలగిపోండి అని కీర్తనలు 4వ అధ్యాయంలో ఉంటది, 26:4 ఉన్నది ఆ మాట. కాబట్టి అలాగా తొలగిపోమంటున్నాడు. ఈ అంచు దినాల్లో మరుగు చేయబడింది తరతరముల నుండి కూడా. మరి ఆ మోషే గారు మరి ఆ మోషే నమ్మినట్టయినా నన్ను నమ్మట్లేదని యేసయ్యని రిజెక్ట్ చేసిన ఇశ్రాయేలు ప్రజలు యూదుల కోసం ఎలా బాధపడుతున్నాడో ఇప్పుడు మన కోసం కూడా ఆ విధంగా దేవుడు బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితుల నుండి విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో. కొలస్సీలు 1:26 ఉంది ఆ మాట. కాబట్టి ఆ విడుదల కావాలని క్రీస్తు మహిమ నీలో నివసించట్లు మనము ఏకమై ఉన్నారు. మరి అలాగే ఏకమై మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి కొలస్సీ 1:28 కూడా దేవుడు ఏంటంటే అటువంటి వారిని దేవుని దగ్గర నిలబెట్టాలని ఒకసారి చూడండి. కొలస్సీలు 1:20 అలాగా దేవుని సేవకులుగా మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలని పౌలు గారు ఆశపడుతున్నారు. ఇక్కడ దేవుడు అపోస్తల పరిచర్యలో మరి నేను కూడా ఈ గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ మరి ఆ బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు. మరి ఒకడు నీరు పోసిన వాడు, ఒకడు నారు వేసిన వాడు అని ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఆ చర్చికే మీరు రావాలి. అది బ్రాంచ్లు. ఆ బ్రాంచ్లోనే ఒకరు నీరు పోస్తాడంటే ఆ సంఘంలో ఒకరేమో పాటలు పాడతారు, ఒకరు వాక్యం చదువుతారు, ఒకరేమో ఒక పంచ అలాగా సువార్త చేస్తారు, ఒకరు ప్రవక్తగా ఉపయోగపడతారు, అపోస్తులుగా పాడుపడతారు, ఒకరేమో మరి కాపర్లాగా 100 మంది బోధకులుగా ఉపయోగపడతారు. అది ఒకరు నీరు పోసేవాడు ఒకడు, మరి నారు పోసేవాడు ఒకడు, అన్నింటినీ కలిగజేసేవాడు దేవుడే అని ఉంటే ఇష్టం వచ్చిన అనుకూలమైన బోధలకి పరిగెట్టేసిన దేవుని బిడ్డలారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. కొలస్సీలు 1:26 ఉంది చూడండి. అలా మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నారు మీ దగ్గర, మీకోసము. ఎందుకంటే దేవుడు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రకటన 5:9 ఉంటది, రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని చెప్పి ఆ విధంగా మిమ్మల్ని రెడీ చేయాలని, సంఘము ఆ విధంగా ఉండాలని, కాపరిగా దేవుని బిడ్డగా మరి బాధతో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషులకి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, సంపూర్ణునిగా కాలు ఒక దగ్గర చెయ్యి ఒక దగ్గర పరిగెట్టేది సంఘం కాదది. అది వేసే శరీరం కాదు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని దెయ్యం చెప్తుంది. దెయ్యం మాట వినకు. నువ్వు ఎప్పుడైతే ఏసేలో కలిసి ఉంటావో అప్పుడు దేవుడి మాట నీకు అర్థమవుతుంది. నువ్వు సేవకులతో కలుస్తావో, సంఘంతో ఉంటావో, నీకు కావాల్సినవన్నీ పొందేసుకున్న తర్వాత హాయ్ బాయ్ అని చెప్తే ఏసైకి 32 కొరడా దెబ్బలు కొడుతున్నావు, నువ్వు ద్రోహం చేసావు లెక్కలో వస్తుంది. దేవునికి సంఘానికి చేసినప్పుడు, సేవకులకి చేసినప్పుడు అది దేవునికి చేసినట్టు లెక్క వస్తుంది. దేవుడు ఒకసారి ఆలోచించు. ప్రతి మనుషుని క్రీస్తులను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్ట వల్లనే సమస్త
విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, ఆయనను ప్రకటిస్తున్నాం. దీనికి మతం కులం భేదం లేదు, అందరూ కూడా చేయొచ్చు, అందరూ కూడా చేయొచ్చు. ఆ కుటుంబాలను రక్షించే బాధ్యత ఉంది, దేశాన్ని రక్షించే బాధ్యత ఉంది. అందుకని తిమోతి పత్రికలో సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి మనుషులు అందరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు, రాజుల కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకు అంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే చెయ్యాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, నీ దృష్టికి అనుకూలమైనది నువ్వు చేసుకుంటున్నావేమో. దేవుని బిడ్డ నువ్వు మానే, ఉట్టినే ఉపవాసం ఉండకు, మానేసి ఉపవాసం ఉండు. తీర్మానం ఒకటి తీసుకున్నప్పుడు ఉపవాసం ఉండు. దేవుడి మాటలు దీవించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామంలో, నీ మహిమ గల నామంలో అయా మీరే అధ్యక్షత వహించండి, నడిపించండి, మహిమ పొందుకోండి. యేసు నామంలో, యేసు నామంలో వాక్య నూరంతగా ఫలవంతంగా నా తండ్రి మీరు ఫలింపు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా. మహిమ గల దేవ, అయా వాక్యమని అయా నా తండ్రి వాక్యంలో ఉదక స్నానం చేయించాడు, ఆయనకి స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నాయన పరిశుద్ధ పట్టణానికి నాయన జీవవృక్షము నాకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు అయా ఇదిగో మా వస్త్రాలు ఉతికేవయ్యా. మరి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలకి చేతులెత్తి తీర్మానం చేసుకుంటున్న బిడ్డలకి ఆ వస్త్రాలు మీరు ఉతికేరయ్యా, నీకు స్తోత్రాలు అయా. ప్రతి ఒక్కరు పరిశుద్ధ పట్టణంలో గుమ్మములో ప్రవేశించడానికి, సరి చేసుకోవడానికి తీర్మానం ఉండే ఉపవాసం ఉండే ప్రభా నీ దగ్గరికి వచ్చున్నారు ప్రభా. నా తండ్రి మీరే కనికరించండి, కృప చూపించండి, మహిమ పొందుకోండి, నీ సాక్షిగా నిలబెట్టుకోండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవును గాక, మహిమగల నామములో కాలిపోవును గాక. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, మనోనేత్రం తెరవండి, జ్ఞాని హృదయాలు తెరవండి. మీరే మహిమ పొందుకుంటే సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.